లైవ్ షోస్ నిర్వహించడం ఒక 2 నెలల పాటు కుదరదని చెప్పాను. అలాగే అప్పుడప్పుడు సమయం కుదిరినప్పుడు కొన్ని వీడియోలు పెడతానన్నాను. అలాంటిదే ఇదొకటండి. ఎన్ని పెడతానో, ఎంత ఫ్రీక్వెంట్‌గా పెడతానో తెలీదు నాకు. ఈ వారం జరిగిన వార్తల్లో ఒకటి నన్ను బాగా కదిలించిన వార్త ఏంటంటే, ఆహ్, పోయిన ఆదివారం నాడు, ఇది ఆదివారం జూలై 26వ తారీఖున చేస్తున్నాను. పోయిన ఆదివారం నాడు అంతకుముందు రోజో ఒక దాడి జరిగింది. ఇది ఇరాన్ జోర్డన్‌లో ఉన్న ఒక యూఎస్ బేస్ మీద ఆహ్, డ్రోన్ స్ట్రైకో ఏదో చేశారు. అందులో 4 అమెరికన్స్ చనిపోయారు. లెఫ్టినెంట్ టైలర్ జేమ్స్ ఫీహన్ 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ హవాయి నుంచి. ప్రైవేట్ ఇజబెల్లా గొన్జాలెస్ 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్ టెక్సస్ నుంచి. సర్జెంట్ ఏంజెల్ రాంపర్సాండ్ 28 ఇయర్స్ ఆఫ్ న్యూయార్క్. అండ్ సర్జెంట్ మైకెల్ ఎమాన్యుయల్ స్వెర్టన్ 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆఫ్ నార్త్ కెరొలైనా. 19 నుంచి 30 సంవత్సరాల వయసున్న యువతీ యువకుల జీవితాలు అంతమైపోయాయి ఈ వార్ మూలంగా. దే హ్యావ్ నేమ్స్, దే హ్యావ్ ఫ్యామిలీస్. వాళ్ళ మొక్కలు మరొకసారి చూడండి. 1 white guy, 2 Hispanic women and 1 black guy. Those are the people who are signing up to protect this country. ట్రంప్ వీళ్ళ గురించి మాట్లాడుతూ హీ ప్రైజ్డ్ వన్ ఆఫ్ దెమ్. గెస్ హూ హీ ప్రైజ్డ్? మిగతా వాళ్ళకి ఏయో ఇష్యూలు ఉన్నాయంట. When I go to Dover, I read charts on all of the young people, and some are unbelievable. Some are a little bit, they got a little bit of a couple of little bad things put in. This is a son who is like a flawless, perfect person, beautiful, beautiful son, handsome in every way, brilliant, respected by everybody. His sheet read so beautifully, and I told them that their beloved son, and his name was Lieutenant Tyler Feehan, and he was a person that was going all the way. He was going. వీళ్ళ నలుగురులాగా విదేశాలలో ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ చనిపోయిన వాళ్ళను అమెరికాకి తీసుకొస్తారు. ఇది డిగ్నిఫైడ్ ట్రాన్స్ఫర్ అంటారు. అంటే వాళ్ళ బాడీస్ అమెరికాకి తీసుకురావటాన్ని డిగ్నిఫైడ్ ట్రాన్స్ఫర్ అంటారు. అలాంటి వాటన్నిటికీ ప్రెసిడెంట్ వెళ్తాడు. ఇప్పుడు రేర్గా ప్రెసిడెంట్ వెళ్ళటం కుదరకపోతే వైస్ ప్రెసిడెంట్ వెళ్తాడు. దెన్ ప్రెసిడెంట్ అండ్ ద డిఫెన్స్ సెక్రటరీ అండ్ ఆల్ ద సీనియర్ మిలిటరీ ఆఫీసర్స్ వెళ్తారు. అక్కడున్న ప్రోటోకాల్ ఏంటో తెలుసా? ది బావ్ టు ద డెడ్. తల ఉంచుతారు ఇలా. ట్రంప్ సల్యూట్ చేశాడు, బట్ లుక్ ఎట్ హిమ్. హీ డజంట్ బౌ బికాస్ హే, హీస్ ట్రంప్. దెర్ ఆర్ 3 colored people in there, right? ఆ తర్వాత ఏం చేశాడు? హే, వియత్నాంలో ఇన్ని వేల మంది చచ్చిపోయారు, ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ వారిలో ఇన్ని వేల మంది చచ్చిపోయారు, ఆ యుద్ధంలో ఎంతమంది చచ్చిపోయారు, నా యుద్ధంలో ఇప్పటి వరకు 18 మందే చచ్చిపోయారు. 18 మంది. We're in all these wars that you heard about for years and years. We were, I called them never-ending wars. Well, we're in for 4 months, and I had a very sad day yesterday. I went to Dover. 4 great American patriots killed. That's 18 in 2 wars, and 1 is too many, but it's 18, whereas in Vietnam we lost 200,000. We lost. ట్రంప్ అబద్ధం చెప్తున్నాడని మీకు ఎలా తెలుస్తుందండి? పెదాలు కదులుతున్నాయా? అబద్ధం చెప్తున్నట్టే లెక్క. వియత్నాం యుద్ధంలో 200,000 అమెరికన్స్ చనిపోయారనే కదా చెప్పాడు. నిజానికి ఆ యుద్ధంలో చనిపోయింది 58,220. హాస్టైల్ డెత్స్ అంటే శత్రువుల చేత చంపబడ్డ వాళ్ళు 47,434. నాన్ హాస్టైల్ డెత్, యాక్సిడెంట్స్ వల్ల కానీ ఇల్నెస్ వల్ల కానీ చనిపోయిన వాళ్ళు 10,786. మొత్తం 58,220 మంది. 200,000 మంది, 2 లక్షల మంది ఎక్కడ చచ్చిపోయారా ఎదవ్వా? రోజు పొద్దున్న ట్వీట్ చేసాడు. మధ్యాహ్నానికి ఏం చేశారో తెలుసా? డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కట్ దట్ నెంబర్ టు 14. ఎందుకంటే ఈ నలుగురు సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత చనిపోయారు కాబట్టి ఇది ఇరాన్ యుద్ధం క్యాజువాలిటీస్ కాదట. NBC News, Washington. Pentagon's official Iran war death toll no longer lists 4 troops killed during renewed fighting. This is updated just 2 hours ago. The 4 American troops killed during renewed fighting between the US and Iran in recent weeks are no longer listed as part of the Iran war death toll
in the Pentagon's official casualty count, but have been placed in a new separate category. వాళ్ళు అసలు జోర్డన్లో ఎందుకున్నారో తెలుసా? ఇరాన్ యుద్ధం మొదలైన ఆ, కొత్తలో చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటి మీద బాంబులు వేసారు. అలాగే కువైట్ మీద కూడా వేసారు బాంబులు. అక్కడ యుఎస్ బేస్ మీద చాలా డ్యామేజ్ జరిగింది. అక్కడ కూడా కొంతమంది చనిపోయారు. అక్కడ ఉంటే సేఫ్ కాదని చెప్పి వాళ్ళని జోర్డన్ ఎయిర్ బేస్కి తరలించారు. ఈ నలుగురు కూడా అంతకుముందు కువైట్లో స్టేషన్, దే వెంట్ టు జోర్డన్ అండ్ ఇరాన్ కిల్డ్ దీస్ పీపుల్ అండ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ cuts the war dead. ఎందుకంటే నంబర్స్, he doesn't like to have more number of people die. సేమ్ ట్రంప్ కోవిడ్ టైంలో మయామి బీచ్ దగ్గర అక్కడ ఫ్లోరిడాలో ఒక క్రూజ్ షిప్ వస్తుంది. అందులో చాలామంది కోవిడ్ పాజిటివ్ ఉన్నారు. వాళ్ళు డాక్ చేయడానికి నిరాకరించడానికి ప్రయత్నించారు. ఎందుకంటే వన్స్ దే ఆర్ ఆన్ ద ల్యాండ్ కోవిడ్ స్టాటిస్టిక్స్ పెరుగుతాయి, నెంబర్ కోవిడ్. సో హీ డజంట్ వాంట్ ద నెంబర్స్ టు గో అప్. దిస్ ఈస్ ద బ్రోకెన్ మ్యాన్ దట్ ట్రంప్ ఈస్. బ్రోకెన్ పీపుల్ లీడింగ్ దిస్ కంట్రీ అని ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను. ప్లీజ్ వాచ్ దట్. బ్రోకెన్ మెన్ లీడింగ్ దిస్ కంట్రీ. Just think about it. If you are their family, how would you react? My daughter was a good soldier. She fought for this country and she died for this country. And I am a mother that is highly proud of her. And I know she was really, really focused on what she was doing. She loved it. No comments. Thank you for coming. 28-year-old ఏంజల్ రాంపర్సాడ్ ఆఫ్ న్యూయార్క్ చూస్తే నా మేనకోడలు గుర్తొస్తున్నారు. అండ్ షీ డైడ్ ఫర్ ట్రంప్స్ వార్. షీ డైడ్ ఫర్ దిస్ కంట్రీ. ట్రంప్ అతని యంత్రాంగం మిమ్మల్ని నమ్మమంటుంది. ఈ అమ్మాయి తన వార్ కోసం చనిపోలేదట. ఎందుకంటే వీఆర్ ఇన్ సీజ్ ఫైర్. అందుకనే నంబర్ 18 నుంచి 14కి తగ్గించాడు ఈ వెధవ. దోస్ 4 పీపుల్, ఆ నలుగురు ప్రెసిడెంట్ ఆర్డర్ల వల్ల ముందు కువైట్ వెళ్ళారు, అక్కడి నుంచి జోర్డన్ వెళ్ళారు, అక్కడ చనిపోయారు బై ద ఆర్డర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. అండ్ హీ రిఫ్యూజ్ టు ఎక్నాలెడ్జ్ దేర్ నేమ్స్, హీ రిఫ్యూజ్ టు ఎక్నాలెడ్జ్ దేర్ డెత్. ఇంతకంటే బ్రోకెన్ లీడర్షిప్ ఏ ఉంటుందండి? A broken man wants to claim the casualties of his war are lower than they actually are, and therefore these people don't count. The death of these people doesn't count. What the hell? Well done, 77 million idiots who voted for this asshole. Thank you for watching.